ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో బిజినెస్ సీక్రెట్స్ ఏజెంట్లు ఎట్లా సక్సెస్ అవుతారు? సీక్రెట్స్ చాలా ఉంటాయండి. అంటే అనుభవం బట్టి ఉంటది. ముఖ్యంగా 3, 4 చెప్పుకోవాలనుకుంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా నువ్వు ఎక్కడ నో చెప్పాలో తెలియాల. యెస్ అందరికీ తెలుసు. నువ్వు చెప్తావు, నేను చెప్తాను. నో చెప్పడం రాకపోతే మీకు 'లక్కీ భాస్కర్' సినిమా చూస్తే అదే అర్థమవుతది. ఏమంటాడంటే, ఎప్పుడు ఎంటర్ అయ్యావు గేమ్‌లో అని కాదు, ఎప్పుడు ఎండ్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఆళ్ళ ఫాదర్ చెప్తాడు. వాడు కరెక్ట్ టైంలో ఫాదర్ మాట విని బయటకొచ్చాడు. లేదా జైల్లోకెళ్ళేవాడుగా. అవును. నీట్‌గా తప్పించాడు. సో, రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు మనకి టెంప్టింగ్ ఉంటాయి. ప్రతి కస్టమరు, ప్రతి ఓనర్ డీలు. ఇప్పుడు ఈయన ప్లాట్ స్టోర్ చేస్తున్నాడు. ఆయన విల్లా అడిగాడు. ప్లాట్స్ నాలెడ్జ్ వేరు, విల్లా నాలెడ్జ్ వేరు, ఏరియా నాలెడ్జ్. ఇప్పుడు నువ్వు ఎక్కడో సికింద్రాబాద్‌లో చేస్తాం. వాడెళ్ళి కొల్లూరులో అడిగాడు. నీకేం ఐడియా ఉంటది? కానీ నేను చేస్తాను సార్ తీసుకుంటా. చేయలేవు. కస్టమర్ దగ్గరికి పోతావు. సో, మెయిన్ సీక్రెట్ ఏంటంటే యూ షుడ్ బి నాట్ టెంప్టివ్. యూ షుడ్ బి వెరీ పాజ్ అండ్ థింక్. ఆన్సర్ ఏది ఆయన యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే పాజ్ అండ్ ఆన్సర్. సో, అక్కడ ఏమవుతుందంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్, ఏది చేయలేవు, ఏది క్లోజ్ చేయలేవు. సో, అదొకటి. రెండోది కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నాలుగోది నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి. నెగోషియేషన్ చాలామందికి రాదు. మంచం మీద లేసి వెళ్ళిపోతారు. నెగోషియేషన్ రేపు ఉందంటే 2 రోజుల ముందు తయారవ్వాలి. బయ్యర్ ఏం అడుగుతాడు, ఏం చెప్పాలి, సెల్లర్ ఏం అడుగుతాడు, ఏం చెప్పాలి, వీళ్ళిద్దరు ఆడారు, మీరేం చెప్పాలి. ఇది రిహార్సల్ చేసుకోవాలి. నెగోషియేషన్ ఎంతసేపు చేయొచ్చు ప్రకారం మీకు ఐడియా ఉంటుంది. నెగోషియేషన్ ఎంతసేపు చేయొచ్చు మనం, మీరు చెప్పండి. ఎంతసేపు? 10 నిమిషాల్లో, పావుగంట, 10 నిమిషాలు చేయొచ్చు. అంతేనా? ఇంకెక్కువ చేయలేం. సంవత్సరాలు చేయొచ్చు అవునా? నెగోషియేషన్. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా ఎన్ని రోజులు మాట్లాడుకుంటే నెగోషియేషనే కదా, అవ్వట్లేదు. అదే. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్, రష్యా, యుక్రెయిన్, మాక్సిమం 2 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్ కూడా తగ్గదు, అది నడుస్తూనే ఉంది అది. సో, నెగోషియేషన్ అనేది, వాట్ ఈజ్ నెగోషియేషన్? నీ దగ్గర ఒక బయ్యర్ ఉన్నాడు, నీ దగ్గర ఒక సెల్లర్ ఉన్నాడు. బయ్యర్ విష్ ఒకటి ఉంటుంది, సెల్లర్ విష్ ఒకటి ఉంటుంది. బయ్యర్ ఏమంటే నేను నా బడ్జెట్ 80-90 లక్షలు అంటాడు. సెల్లర్ ఏమంటే నేను అమ్మేది 1,25,00,000 అంటాడు. సో, దిర్ ఆల్వేస్ ఎ గ్యాప్. సెల్లర్ ఇక్కడ ఉంటే బయ్యర్ ఇక్కడ ఉంటాడు. యాజ్ ఏ ఏజెంట్ మీరు నెగోషియేట్ చేయాలి. అంటే బయ్యర్ని కొద్ది పైకి తీసుకోవాలి, సెల్లర్ని కొద్ది కింద. ఎప్పుడు చేయగలుగుతారు? మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియాలి, ప్రాపర్టీ చూడాలి, టెక్నికల్ ఐడియా కొద్దిగా ఉండాలి. ఇది ఇందులో ఏది లేకపోయినా లోన్ ఎలాగ వస్తుందో తెలుసుకోవాలి. ఇది ఏది లేకపోయినా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మీకున్న కస్టమర్స్ మీ గురించి ఏమంటున్నారు, మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అందరు చాలా మల్టీనేషనల్ కంపెనీ ఎప్పుడు ప్రతిసారి ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ తప్పులు కరెక్ట్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతారు. మనం ఈగో ఫీల్ అయితే చేయలేం. తర్వాత మీకు మంచి లీడర్ దగ్గర ఉండాలి. మీరు యూ షుడ్ బి ఏ లీడర్, టీమ్ ప్లేయర్. మేనేజర్కి లీడర్కి తేడా ఉంది. మేనేజర్ అనుకోండి, మీ బాస్ ఇప్పుడు నీకు 10 షోలు చేయాలి ఎవ్రీడే అంటారు, నువ్వు 6 షోలే చేస్తున్నావు. మేనేజర్ వచ్చి ఏమంటాడంటే ఎందుకు చేయట్లేదు బాబు, నీ టార్గెట్ ఇచ్చాం కదా అంటాడు. అంతే కదా? కానీ లీడర్ ఏమంటాడు తెలుసా? లీడర్ ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతాడు. ఎందుకు చేయలేదు అనడం, ఎందుకు నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. సో, నేను లీడర్స్ క్రియేట్ చేస్తాను. ఇవాటి 1000 మంది లీడర్స్ని, 1000 మంది ట్రాన్సాక్షన్ చేసాం. రియల్ ఎస్టేట్ 1000 మందికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చాం. సో, రియాల్టర్, ఏజెంట్, కన్సల్టెంట్, అడ్వైజర్, బ్రోకర్ ఇవన్నీ కూడా ఇంచుమించు అవే పేర్లు. అమెరికాలో, లండన్లో పోతే బ్రోకర్ ఈజ్ ఎ గార్లాండెడ్, దండేసి దండం పెడతారు. ఇండియాలో అన్ఫార్చునేట్ బ్రోకర్ అంటే థర్డ్ డిగ్రేడెడ్ వర్డ్. అందుకనే రియల్ టాక్స్ అనే కంపెనీలో అప్లిఫ్టింగ్ ఆఫ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ అని చెప్పాను. దాన్ని వాళ్ళ వాల్యూ పెంచడానికి ట్రై చేస్తాను. ఎలా పెరుగుతాం? మీరు ఇచ్చే సర్వీస్. అనార్గనైజ్డ్ ఇప్పుడు అంగూటా అంటే వాటికి ఏం తెలియదు. ఇంకో మెయిన్ తప్పు ఏం చేస్తారు, సీక్రెట్ తెలిసాల్సింది సైట్ మన ఏజెంట్స్కి, సైట్ విజిట్లోనే డీల్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది. మిగతా ఎందుకంటే అది ఒక్కటే ప్లేస్లో కస్టమర్ నేను పర్సనల్గా కలుస్తాడు. కరోనా టైంలో మేము వర్చువల్ సైట్ విజిట్ చేసాం. కానీ ఇప్పుడు నార్మల్ ఉన్నట్టు కలిసినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది. ఒక్కోసారి వైఫ్ ఒకటి ఉంటుంది, భర్త ఒకటి ఉంటాడు, పిల్లలు ఒకటి ఉంటారు, మామగారు, అత్తగారు ఉంటారు. ఒక్కోసారి సేమ్ లైన్లో ఉంటారు. బడ్జెట్ తెలుసు, క్లారిటీ. మీరు ఒక గంట సైట్ వెళ్ళడానికి, గంట రావడానికి, 3-4 గంటలు స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేసినప్పుడు ఈయనకి ఎట్లాంటి రిక్వైర్మెంట్ కావాలి, ఏ బడ్జెట్లో కావాలి, ఆయన ఫోన్లో చెప్పేది వేరే చెప్తాడు, కానీ ఇక్కడ జరిగేది వేరే చెప్తుంది. సో, సైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ది ఎంటైర్ డీల్. అది జరిగితే ఇంకా మీకు డీల్స్ 80%. ఎప్పుడైతే బయ్యర్ సెల్లర్ ఏజెంట్ అడుగుతాడు, సార్ ప్రాపర్టీ చూశాను కదా, ఏమైంది, ఎప్పుడు కూడా వెంటనే అడగకూడదు. డెస్పరేట్లోకి వెళ్ళకూడదు. టైం ఇవ్వాలి. 2-3 డిస్కస్ చేసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, వాస్తుతో మాట్లాడాలి, బ్యాంకు ఇమీడియట్ చెప్పరు. ఒకసారి ఎవరైతే చెప్పుకుంటే 88%
డీల్ కాదు. అక్కడ చెప్పకపోతే రేపు చెప్తాను ఆలోచిస్తానంటే డీల్ అవుతుంది లేదు డౌటే. ఎక్సైట్ అవ్వాలి. మీరు సైట్ విజిట్ ఎలా చేయాలి? మేము ఒక ఫ్లాట్ అమ్ముతున్నాం ఒక తెల్లాపూర్ ఏరియాలో, హై రేట్ 30th లాస్ట్ ఫ్లోర్ పెంట్ హౌస్, ఓన్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆయనకి. 5 కోట్లు 2010లో చెప్తా 5 కోట్లు. అక్కడ స్విమ్మింగ్ అది తవ్వడమే మొదలుపెట్టేది, పర్మిషన్లు వచ్చాయి జస్ట్. ఈ ఏజెంట్ ఎలా చెప్పాడంటే ఆయన ఆల్రెడీ స్విమ్ చేస్తే ఎలా ఉంటే ఊహించుకున్నట్టు విజన్ చూపించాడు, 3D పిక్చర్. ఆయన ఎక్సైట్ అయి కొన్నాడు. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ నో. హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చాలాసార్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్ కస్టమర్ తాలూకా రిక్వైర్మెంట్లు అర్థం చేసుకోడు, ఆయన దగ్గర నుంచి చూపిస్తాడు. దట్స్ నాట్ కరెక్ట్. ఎవరైతే కస్టమర్ని అర్థం చేసుకోలేరో యూ విల్ ఫెయిల్. ఎందుకంటే కస్టమర్కి కావాల్సింది ఒకటి, ఆయన వెజ్ కావాలంటే నువ్వు నాన్ వెజ్ పెడతావు. ఓకే, అవుతుంది కదా. సో అది ఇంపార్టెంట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీని మీద మనకి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మనం కాల్ చేయొచ్చు.